ప్రతిసారి ఇంట్లో మేకులు కొట్టాలంటే ఇబ్బందిగా ఉందా? గోడ పాడవుతుందని భయంగా ఉందా? ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా రెంటిళ్లలో ఉండేవారు ఫేస్ చేస్తుంటారు. అలాంటి వారికి సూపర్గా వర్క్ అయ్యే ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకొచ్చా. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఏం జరిగిందంటే ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్, క్లాక్ ఇలాంటివన్నీ అలా ఉన్నాయి. వాటిని సెట్ చేద్దామని అనుకుంటూ అలానే గడిచిపోతుంది. ఇక ఈరోజు ఎలా అయినా సెట్ చేయాలని ఫిక్స్ అయ్యి మొల తీసుకొని గోడకి కొట్టడం స్టార్ట్ చేశా. అంతే, అస్సలు మొల గోడకి దిగటమే లేదు. అప్పుడు ఇక లాభం లేదని ఫ్రేమ్స్ పెట్టడానికి ఏమైనా ఆన్లైన్లో దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటే నా కళ్ళల్లో ఇది పడింది. ఇక వదులుతామా, ఇదేదో బాగుందే, మొల గోడకి కొట్టడం లేకుండానే ఫ్రేమ్స్ని గోడకి పెట్టొచ్చు అని వెంటనే ఆర్డర్ పెట్టేశా. ఇక వీటిని ఫిక్స్ చేయడమే లేట్. ఇది నాకు ఎక్కడ దొరికిందంటే కనిపిస్తుంది కదా, అమెజాన్లో నాకైతే ఇది దొరికింది. సో ఆర్డర్ పెట్టాను. వీటిని చూసాక అర్థమైందబ్బా, ఇంత మంచి మంచి ప్రోడక్ట్స్ ఆన్లైన్లో దొరుకుతుంటే మనం తెలియక ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం అని. ముఖ్యంగా రెంటింట్లో ఉండేవారికి ఈ బాధలు తెలుసు. ఇంట్లో ఫొటోస్, డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకొని అందంగా ఇంటిని సెట్ చేయాలి అని అనుకుంటారు. కానీ వారికి ఇది పాసిబుల్ కాదు. ఎందుకో మనందరికీ తెలుసు, ఇంటోళ్ళు మేకులు కొట్టనివ్వరు. కానీ మీకు ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదండి. వీటిని మనం ఫిక్స్ చేసుకున్నామంటే చాలా రోజుల పాటు యూజ్ అవుతాయి. అండ్ ఇవి చాలా స్ట్రాంగ్ కూడా. ఎంత బరువునైనా మోస్తాయి. ఎంత బరువైనా అని అన్నాను అని మరీ ఎక్కువ అనుకోకండి. ఒక 2 లీటర్స్ అంత వెయిట్ మోస్తాయి. ఇంకా దీనికి చూడండి, ఇలా స్క్రూ టైప్ కూడా ఉంది. మనం ఎక్కడైనా వాష్రూమ్లో కానీ సబ్బు పెట్టెలు, ఇంకా వేరే ఏవైనా స్టెప్స్ వైజ్గా ఉంటాయి కదా, అట్లాంటి స్టాండ్లు కానీ పెట్టుకోవడానికి ఇలాంటివి యూజ్ అవుతాయి. ఫస్ట్ ఇది అంటించుకొని తర్వాత బాక్స్కి ఉండే హోల్ నుంచి ఈ స్క్రూ అయితే ఫిక్స్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి ఆప్షన్ కూడా ఉంది. సో దీన్ని గోడకి ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఇప్పుడు నేనైతే చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే దీన్ని తీసుకున్నాను. సో చూడండి ఎలా ఉంది. దీని బ్యాక్ సైడ్లో ఒక పేపర్, ఒక కవర్ అయితే అంటించి ఉంటుంది. సో దీని గురించి ముందుగానే చెప్పాను కదా, స్క్రూ టైప్ అన్నమాట. ఇది తీయడానికి, ఓపెన్ చేయడానికి కూడా పాసిబుల్ అవుతుంది. సో ఇలా చేసి గోడకి అంటించిన తర్వాత ఏదన్నా స్టాండ్ కానీ ఏదన్నా ఫిక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటివి యూజ్ అవుతాయి. దానిలో స్టాండ్ పెట్టేసి తర్వాత స్టాండ్ పైనుంచి దీన్ని ఇలా నట్టు ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక దీని బ్యాక్ సైడ్ ఉన్న కవర్ని మనమైతే తొలగించాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని, దీని బ్యాక్ సైడ్ ఉన్న పలుచటి కవర్ని అయితే మనము తీసేయాలి. సో చూడండి, అబ్జర్వ్ చేసే ఒక లైట్గా ఉండే కవర్ అయితే ఉంటుంది. సో దాన్ని తీసేసి వెనుకాల గమ్ అయితే ఉంటుంది. ఆ గమ్ని గోడకి మనము అంటించాలి. సో చూడండి, కవర్ అయితే వస్తుంది. చూడండి, చాలా పల్చగా ఉంటుంది కవర్. సో కవర్ని అయితే తీసేసాం. ఇప్పుడు దీన్ని గోడకి ఫిక్స్ చేయాలి. చూడండి వేలు ఎలా అంటుకుంటుందో. సో గమ్ ఉంటుంది కాబట్టి గోడకి స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది. సో దీన్ని ఇలా గోడకి అంటించాలి. మొత్తం ఈక్వల్గా గాలి అనేది లోపలికి వెళ్ళకుండా అంటించి ఇలా పైనుంచి రఫ్ చేయాలి. వేలితో కాకుండా ఏదన్నా కాయిన్ కానీ ఏదన్నా స్ట్రాంగ్గా ఉండేది, నేను ఇక్కడ స్కేల్ తీసుకున్నాను,
తీసుకొని ఇలా దీన్ని పైనుంచి గట్టిగా ప్రెస్ చేస్తూ గట్టిగా అనాలన్నమాట. ఇలా గట్టిగా అనడం వల్ల గమ్ అనేది గోడకి గట్టిగా అంటుకుంటుంది. ఇలా అంటించిన తర్వాత ఒక 6 అవర్స్ లేదా 5 అవర్స్, మినిమం 5 to 6 అవర్స్ దీన్ని ఇలాగే వదిలేయాలన్నమాట. దీన్ని ఇలాగే వదిలేయడం వల్ల గమ్ అనేది గట్టిగా అయిపోయి గోడకి స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది. లేదు అప్పటికే పెట్టాలి అంటే గమ్ అయితే ఊడి వచ్చేస్తుంది. ఇది అంత గట్టిగా అయితే పనిచేయదు. సో ఒక 5 to 6 అవర్స్ దీన్ని ఇలాగే వదిలేసేయాలి. అప్పుడు ఇది మంచిగా ఫిక్స్ అవుతుంది. సో చూడండి ఎలా అయిందో గట్టిగా. మేమైతే ఒక 5-6 అంటించేసాం గోడకి. అంటించి ఫోటో ఫ్రేమ్స్, ఇక్కడైతే గోడ గడియారం అయితే ఫిక్స్ చేస్తున్నాను. సో చాలా స్ట్రాంగ్గా అయ్యింది. ఫోటో ఫ్రేమ్స్, పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ కూడా పెట్టుకోవచ్చు గోడకి. సో ఈ ప్రోడక్ట్ వల్ల ఎంత మంచి బెనిఫిట్ అంటే మాటలో చెప్పలేము, అంత బెనిఫిట్ అన్నమాట. సో క్లాక్తో పాటు ఇలా దేవుడి ఫొటోస్ కూడా గోడకి నేను ఫిక్స్ చేసేసాను. ఇలా మీరు కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. వీటితో చాలా యూజెస్ ఉంటాయి మనకి. కర్టన్స్ వేసుకోవడానికి, ఇంకా వేరే ఏ విధంగానైనా సరే మొలలు కొట్టకుండా ఇవి మనకి బెస్ట్ చాయిస్ అని చెప్పి. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ లింక్ కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.